హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరెవరైతే ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా నా రెసిపీస్ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా కొత్త రెసిపీస్ ట్రై చేయాలన్నా కమెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ పేరు క్యారెట్ హల్వా అండి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. క్యారెట్ అండి, హాఫ్ కిలో క్యారెట్కి 1/4 కిలో షుగర్ వేసుకోవాలి. 1/4 కిలో షుగరు. నేను కోవా యాడ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటాను. కోవా యాడ్ చేస్తున్నాను అందులోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, బాదం తురుము వేసుకుంటాను, ఘీ యాడ్ చేసుకుంటాను, జీడిపప్పు, బాదం, కిస్మిస్ అండి. పాలు 1 గ్లాస్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకుందామండి. మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి రెడీ అయిపోయాయండి, తీసేస్తున్నాను బౌల్లోకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనకు కావాల్సినంత మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. దీనికి ఇప్పుడు వేడికి పోయిందండి ప్యాన్. మనకి క్యారెట్ యాడ్ చేసుకుందాము. క్యారెట్ కొద్దిగా ష్రింక్ అయ్యి కొద్దిగా వేడెక్కాలి, ఎక్కువ డ్రై అవ్వకూడదు, కొద్దిగా ష్రింక్ అవ్వాలి. తిప్పుకుంటూ ఉండాలండి, అడుగంటకూడదు, మాడిపోకూడదు. ఇది కొద్దిగా స్వింక్ అయింది అనుకున్నప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందామండి. స్వింక్ అయిందండి క్యారెట్. ఇప్పుడు మనం పాలు పోసుకుందాం 1 గ్లాసు. ఇవి మీగడ పాలండి, గట్టి పాలు, బర్రె పాలు. మీకు ఆవు పాలు దొరికినా ఏదైనా పర్లేదు, బర్రె పాలు అయితే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. మేము షుగర్, కోవా అన్నీ యాడ్ చేస్తున్నాము. మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి. కొంచెం ఈ పాలన్నీ కొద్దిగా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు పిల్లలందరికీ సైట్ వస్తుంది కదండి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. రెగ్యులర్గా మనం పచ్చిగా తినిపించినా మంచిదే, ఇలా తినిపించినా మంచిదే అండి. కొంచెం కళ్ళకు కూడా మంచిది. విటమిన్ ఏ వల్ల కళ్ళు డెఫిషియన్సీస్ తగ్గుతాయి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. స్వీట్ బాగా ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంటే పిల్లలకైతే చాలా నచ్చుతుంది స్వీట్. మా బాబు బాగా తింటాడు. ఇది బాగా దగ్గర పడాలండి. దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నాము. కొద్దిగా దగ్గర పడాలండి. యాక్చువల్లీ ఈరోజు మా ఆయన అడిగాడండి ఈ రెసిపీ నన్ను చేయమని. మా ఆయనకి ఇష్టము, మా బాబుకి ఇష్టం, అందుకనే చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు మీ హస్బెండ్కి, పిల్లలకి పెట్టి చూపించండి, మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు దగ్గర పడిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు నేను కోవా యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల స్వీట్ వస్తుంది, ఫ్లేవర్, టేస్ట్ అన్నీ బాగుంటాయండి. ఇది మెల్ట్ అయిన తర్వాత మనం నట్స్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇది మెల్ట్ అయ్యాక మనకు తెలుస్తుంది. అప్పుడు డ్రై నట్స్ అన్నీ వేసుకున్నాం, రోస్ట్ చేసుకున్నాం ఇందాక.
ఇప్పుడు కోవా అంతా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు నట్స్ యాడ్ చేస్తున్నాం, ఇందాక రోస్ట్ చేసుకున్నవి. ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 2 minutes అలా సాల్ట్ చేసుకొని మనం ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది మన రెసిపీ. ఇప్పుడు మనం రెడీ అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకోవచ్చు. నెయ్యి వేసాం కదండి, ఒక్కసారి మిక్స్ చేసుకొని నట్స్ అన్ని ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోండి. అంతే, ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుంటున్నామండి. వేడి వేడి టేస్టీ యమ్మీ రెసిపీ. పిల్లలకి చాలా నచ్చుతుంది, చేసి పెట్టండి సమ్మర్లో. రెడీ అయిపోయిందండి మన డిష్. కొద్దిగా నట్స్తో గార్నిష్ చేస్తున్నాను. రెడీ అయిపోయిందండి మన స్పెషల్ రెసిపీ, టేస్టీ రెసిపీ. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.